ఒక అడవిలో ఒక అసహ్యంగా ఉండే ఒక ఎలకుండేది. నిజానికి దానికి తోడేలు, నక్క ఇంకా స్వయంగా తనంటే కూడా భయం. ఒకవేళ గట్టిగా గాలి వీచినా, చెట్టు కొమ్మ విరిగినా అది నాలుగు వైపులా చూసేది, దాక్కోడానికి ఏదైనా చోటు దొరుకుతుందా అని. అందువల్లే చిన్న జంతువులన్నీ దీన్ని వేళాకోళం చేసేవి. అది ఎంత భయపడుతుంది! నువ్వు గాలికి కూడా భయపడతావు. నువ్వు చాలా భయపడుతున్నావు. నువ్వు చాలా భయపడుతున్నావు. నీకు చాలా భయం. ఒకరోజు ఎలుక చక్కగా తయారయ్యి అడవిలో సింహరాజును కలవడానికి వెళ్ళింది. సింహం అప్పుడే భోజనం పూర్తి చేసుకుంది. తన గుహకు ఎదురుగ్గా కాస్త కొనుకు తీయసాగింది. ఎలుక ఎలాంటి యోజన వేసి ఉంటుందో తెలుసుకోవడానికి దాని మిత్రులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎలుక ముఖంపై బోలెడు ఆత్మవిశ్వాసం ఉంది. అది సింహం నడుంపైకి ఎక్కింది. దాని ముఖంపైన బోలెడు ఆత్మవిశ్వాసంతో అది మిత్రులకు ఒక పోజు కూడా ఇచ్చింది. నిజానికి అది చాలా భయపడి ఉంది, కానీ ఏదైనా చేసి చూపడం లేదు. అదే సమయంలో సింహంకు మెలకు వచ్చింది. తన జూల్ని కాస్త విదిలించింది. దాంతో ఎలక భయపడి కింద పడిపోయింది. ఎలక సింహం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇతర జంతువులకు కంగారుగా ఉంది. అయ్యా బాబో, ఇప్పుడు సింహం ఎలక తినేస్తుంది. వా, ఎంత ధైర్యం, ఎంత సాహసం! నువ్వు నా వీపుపై ఏం చేస్తున్నావు? అడవికి మహారాజా, దయచేసి నన్ను తినవద్దు. అందరికంటే ఎక్కువ భయపడతాను, అందరికంటే బలహీనమైన దాన్ని. నా జీవితం ప్రతిరోజు భయంతోనే గడిచిపోతుంది. చెట్టుపై నుండి ఆకు పడినా చాలు నేను భయపడిపోతాను. నేను దీనికి విసిగిపోయాను. నేను ఈ భయం నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. మీ అడవికి మహారాజు, మీరు గర్జిస్తే చాలు మొత్తం అడవిలో జంతువులు భయపడిపోతారు. నాకు మీరు శరణు ఇస్తారు కదా. సింహం నిశ్శబ్దంగా వినసాగింది. ఎలక సింహం ఏం జవాబిస్తుందా అని ఆలోచిస్తోంది. నేను నీకు ఎందుకు సహాయం చెయ్యాలి? నువ్వు ఒక మంచి కారణం చెప్పు. నేను నిన్ను ఎందుకు తినకూడదు? మీ సహాయం మీకు తిరిగి లభిస్తుంది, నేను మాటిస్తున్నాను. బహుశా ఏదో ఒక రోజు మీకు సహాయం చేస్తాను. ఎలక అలా తన మాటని పూర్తి చేసింది. సింహం ఎలా నవ్విందంటే, ఒక చిన్న చిట్టెలుక రూపంలో నాకు ఎలా సహాయం చేయగలవు నువ్వు? కానీ వణికిపోతున్న చిట్టెలుకను చూసి దాన్ని తినద్దని నిర్ణయించుకుంది. దేవుణ్ణి ప్రార్థించుకో, నా కడుపు నిండుగా ఉంది. ఇప్పుడు నా ముందు నుండి వెళ్ళిపో. ఎలక అక్కడి నుండి పారిపోయింది. దూరంగా జరుగుతున్న చూసి ఎలక మిత్రులు వాస్తవంగానే ఆశ్చర్యచకితులయ్యారు. కొద్ది కాలం గడిచింది. సింహంకు ఆకలిగా ఉంది. అది అడవిలో నాలుగు మూలలా తిరగసాగింది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. అది ఒక పెద్ద వలలో చిక్కుకొని గాలిలో వేలాడింది. అది వల నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది, కానీ అలా చేయలేకపోయింది. అది అడవికి రాజు. అందువల్ల ఒకవేళ సహాయం కోసం అరిస్తే అవమాన పాలవ్వాల్సి వస్తుందని తలచింది. వేటగాళ్ళందరూ వింటారు, వేగంగా నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తారు. ఇలా ఆలోచించి ఎదురు చూడసాగింది. ఈలోగా అడవిలో ఇతర జంతువులు సింహాన్ని చూశారు. కానీ ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. అటుగా వచ్చిన ఎలక సింహాన్ని చూసింది. దానికి సహాయపడాలని నిర్ణయించుకుంది. అది తిన్నగా దాని దగ్గరికి వెళ్ళింది. అది సింహం పొడవైన తోక పట్టుకుని పైకెక్కింది. వలని చేరుకుని కొరకసాగింది.
అదే సమయంలో బన్నీ కూడా అక్కడికి వచ్చింది. మిత్రులారా, త్వరగా చెయ్యండి, వేటగాడు వస్తున్నాడు. ఇతర జంతువులు 4 వైపులా గుంపులుగా చేరారు. ఉన్నట్టుండి వేటగాడి శబ్దాన్ని విని అటువైపు పరిగెత్తాడు. అక్కడ ఎలక దృఢంగా వలని కొరకసాగింది. చివరికి వల విడిపోయింది. సింహం పడిపోయింది. అక్కడి నుండి దూరంగా రా పారిపోయింది. రా నా నడుంపై గెంతు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎలక సింహం నడుంపైకి ఎక్కి గంతింది. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా శ్వాస తీసుకుని ఇద్దరూ కలిసి గుహని చేరుకున్నారు. సింహం మోకాళ్లపై కూర్చుంది. ఎలక గంతి కిందకి దూకింది. నువ్వు నాకు ఏదో ఓ రోజు నాకు సహాయం చేస్తావని చెప్పినప్పుడు నేను నిన్ను నమ్మలేదు. నేననుకున్నాను ఒక చిన్న ఎలుక ఎలాంటి ఉపయోగం లేదిది అని. కానీ ఈ రోజున నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. నీకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. ఇప్పుడు నువ్వు నేనంటే భయపడాల్సిన పనే లేదు. నిజానికి నువ్వు ఎవరికీ భయపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఒక సాహసవంతమైన ఎలుకవి. నేను అడవి రాజునైతే నువ్వు ఇప్పటి నుండి నా సాహస రాజకుమారుడివి. సింహం ఎలక నవ్వసాగారు. జంతువులన్నీ దూరం నుండి రహస్యంగా చూస్తున్నాయి. అవన్నీ బయటికి వచ్చాయి. సాహసేలకని ప్రశంసించసాగాయి. సింహం ఎలక అందరికీ మంచి స్నేహితులయ్యాయి. అడవి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని.
అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు.
వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చొని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చే వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు.